అందరికీ నమస్కారం. నా పేరు మదనాల శ్రీనివాస్ గురూజీ. యోగా రంగంలో ఒక 20 సంవత్సరాల అనుభవం ఉంది. ఇప్పుడు మీతోటి యోగా అంటే ఏమిటి, యోగా వలన కలిగేటువంటి ప్రయోజనాల గురించి చర్చిస్తాను. అదేవిధంగా నేను ఒక బుక్ను రచించడం జరిగింది. అది అలసిన మనసుకు అమృతం, యోగామృతం అనే బుక్ను. ఓకే, యోగా అంటే ఏమిటి? వాట్ ఈజ్ యోగా? ప్రాచీనమైన యోగ విద్యకు భారతదేశం పుట్టినిల్లు. క్రీస్తు పూర్వం 500 నుంచి 200 సంవత్సరాల మధ్యకాలంలో హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు కూడా యోగా సాధన చేసేవారు. ప్రాచీన సాహిత్యాన్ని పరిశీలిస్తే ఋగ్వేదంలో తొలిసారిగా యోగా గురించి ప్రస్తావన కనిపించింది. క్రీస్తు శకం 4వ శతాబ్దికి చెందిన పతంజలి మహర్షి యోగా సూత్రాలు రచించిన తర్వాత ఈ విద్య విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ద వర్డ్ యోగా comes from the Sanskrit root yuj, which means to join or yoke. Yoga is a practical aid, not a religion. Yoga is an ancient art based on harmonizing system of development for the body, mind and spirit. యోగా అంటే కలయిక అని అర్థం. యోగా అనే పదం యుజ్ అనే సంస్కృత ధాతువు నుంచి సేకరించబడింది. శరీరాన్ని, మనసును కొన్ని విధుల ద్వారా సమన్వయపరచడమే దీని యొక్క ప్రత్యేకత. యుజ్ అంటే రెండింటిని కలపడం, టు కంబైన్ టుగెదర్, టు జాయిన్ టుగెదర్. పల్లెటూళ్ళలో రైతులు 2 ఎడ్లను బండికి కట్టినప్పుడు ఆ ఎడ్లను కలుపుతూ కాడి అనే లావుపాటి కర్ర ఉంటుంది. అదే ఈ పదానికి మూలం. అదేవిధంగా మనస్సు, శరీరం వేరు అనుకుంటే వాటిని కలిపేదే ఈ కాడి. ఇప్పుడు మానవ దేహాన్ని గమనిస్తే కంటికి కనిపించే స్థూల శరీరం, దానిని నిరంతరం నడిపించే సూక్ష్మ శరీరాల సమన్వయమే యోగా. నమస్కారం. గురూజీ మాట ఏంటంటే తస్మై శ్రీ గురవే నమః. హలం పట్టుకున్న, కలం పట్టుకున్న నేర్పేవాడు ఉన్నప్పుడే అందులోని మెలకువలు తెలుస్తాయి. ఆ నేర్పించేవాడే గురువు. లౌకిక, అలౌకిక, ఆధ్యాత్మిక ఇలా ఏ రంగంలో తీసుకున్నా మనల్ని నడిపించడానికి గురువు కావాల్సిందే. గుకారాంధకారస్తు రుకార్తాన్ని నిరోధకృత్. గు అంటే చీకటి, రు అంటే దానిని అడ్డగించేవాడు. అజ్ఞానం అనే చీకటిని తొలగించే శక్తి గురువుకు మాత్రమే ఉంది. మరి గురు భాష్యం ఏం చెబుతుంది అంటే, కొండ మీద బావిని తవ్వినట్లయితే 100ల కొద్ది అడుగులు తవ్వినా నీళ్లు పడకపోవచ్చు. ఏటి పక్కనే 1-2 అడుగులు తవ్వగానే జలధార పొంగుకు రావచ్చు. అలాగే గురువు సమక్షంలో మనలోని సద్గుణాలు, నైపుణ్యాలు త్వరగా బయటికి వస్తాయి. అదేవిధంగా ఇంకో ఉదాహరణ, గురు దృష్టి కూర్మ దృష్టి లాంటిది. తాబేలు ఒకచోట గుడ్లు పెట్టి తన దారిన తాను వెళ్ళిపోతుందట. కానీ బలమైన అంతర్దృష్టితో అక్కడెక్కడో ఉన్న గుడ్లను పిల్లలుగా పొదిగేస్తుందంట. సద్గురువు కూడా అంతే. ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనసంతా శిష్యుడి మీదే ఉంటుంది. పాలలో ఎన్ని పాలు కుమ్మరిచినా తోడుకోదు. చిటికెడు పెరుగు కావాల్సిందే. గురువు కూడా ఆ పెరుగు లాంటి వాడే. జీవితానికి ఒక అర్థాన్ని ప్రసాదిస్తాడు. మా గురువులు కూడా అదేవిధంగా మాకు యోగ విద్యను ప్రసాదించారు. మా గురువులు రామ్దేవ్ బాబా గారు, భిక్షమయ్య గురూజీ గారు, ఈ విధంగా చాలామంది గురూజీలు ఉన్నారు. ఆ గురూజీల సమక్షంలో మేము యోగం నేర్చుకున్నాము. అదేవిధంగా గురు శిష్య సంబంధానికి తొలి దశలో మర్కట కిషోరరాయం వర్తిస్తుంది. పిల్లకోతి తల్లి కోతిని గట్టిగా పట్టుకుంటుంది. కొండలు దాటుతున్న, చెట్లపై నుండి దూకుతున్న పట్టు వదలదు.
శిష్యుడు కూడా గురువును అంతే బలంగా విశ్వసించాలి. మలిదశలో మార్జాల కిశోరనాయం వర్తిస్తుంది. పిల్లి తన పిల్లలను ఎలాంటి గాయాలు కాకుండా చాలా జాగ్రత్తగా తన పళ్ళతో పట్టుకొని రకరకాల గమ్యాలను తరలిస్తుంది. గురువు కూడా అంతే సురక్షితంగా శిష్యుడిని ఒడ్డుకు చేరుస్తాడు. మొదట ఒకటి లేకుండా వరుసగా 100 సున్నాలు పెట్టినా విలువ ఉండదు. ఆ ఒకటే ఎంతో విలువనిస్తుంది. ఒక లక్ష లోపల ఒకటికి ఉన్న ప్రత్యేకత, ఒక 100ను ఒకటికి ఉన్న ప్రత్యేకత, గురువు కూడా అంతే. అంటే ఒకటిని కనుక తీసేస్తే సున్నాలు పైసకు కూడా కొరకావు. మన జీవితాల్లో గురువు ఒకటి లాంటివాడు. అతనే లేకపోతే మనం ఉన్నా లేనట్టే. పూర్వకాలం గురువుల వద్దకే శిష్యులు వచ్చి విద్యను అభ్యసించేవారు. గురువులు అడవుల్లో గురుకుల పాఠశాలల్లో విద్యను అందించేవారు. మన శిష్యులందరికీ అవకాశం లభించేది కాదు. దీనివల్ల గ్రామాల్లో పట్టణాల్లో నైతిక విలువలు, మానవత విలువలు, మన సంస్కృతి అంతరించిపోతుంది అని తెలిసి కాలక్రమేణా ఇది మార్పు చెంది గురువులే ఉపాధ్యాయులుగా, పూజారులుగా అవతరించారు. ఇప్పుడు సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర చాలా కీలకమైనది. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే. అదేవిధంగా యోగ విద్య వలన కలిగే ఫలితాలను ప్రత్యక్షంగా తెలుసుకొని ప్రపంచవ్యాప్తంగా విద్య పట్ల అన్ని దేశాల వారు ఆసక్తి చూపుతున్నారు. మనకిప్పుడు కరోనా ఉంది. ఈ యోగ విద్య చాలా ఉపయోగపడుతుంది. మానసిక వికాసాన్ని పెంచుతుంది. అదేవిధంగా మన ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి ఈ యోగ విద్య అనేది చాలా అవసరం. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. ప్రియమైన యోగ బంధువులారా, ఒకసారి ఆలోచించండి. ఈ విషయాలు పూర్తిగా చదవండి, ఆచరణలో పెట్టండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి. ఆరోగ్యకర బంగారు భారతావనిని నిర్మించండి. ఆరోగ్యమే మహాభాగ్యం. నేటి బాలలే రేపటి పౌరులు. మరొక్కసారి ఆలోచించండి. ఆరోగ్యం లేని జీవితం వ్యర్థం. నేడు గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, వాతావరణం కాలుష్యం, మనం తీసుకునే అన్ని రకాల ఆహార పదార్థాలకు పురుగులు మందులు ఉపయోగిస్తున్నారు. చదువులో పోటీతత్వం, వృత్తిలో పోటీతత్వం, వ్యాపారంలో పోటీతత్వం, వీటి వల్ల శారీరక మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎన్ని వేల రూపాయలు ఖర్చు చేసినా ఆరోగ్యం రావడం లేదు. దీనికి ప్రస్తుత ప్రపంచంలో పరిష్కార మార్గం ఒకటే. ఏమిటి? మానవ జీవితం చాలా విలువైనది. ఆనందంతో, ఆరోగ్యంతో నిండు నీరేళ్లు జీవించవలసి ఉన్న జీవితం కొన్ని కారణాల వలన అర్ధాంతరంగా తనువు చాలించవలసి ఉంటుంది. బాల్యంలోనే అనారోగ్యంతో, కొందరు వయస్సు పైబడిన కొలది ప్రతి వ్యక్తి ఏదో రకంగా అనారోగ్యానికి గురై బాధపడుతూ మరణానికి చేరువవుతున్నాడు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. అయినను మానవుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించలేకపోతున్నాడు. సమస్య ఏదైనా పరిష్కారం ఒక్కటే, యోగా. యోగా ఒక శాస్త్రబద్ధమైన జీవన విధానం. ఈ యోగా మనిషి జీవితంలో ప్రతి అంశానికి సంబంధించింది. ఇది శారీరక, మానసిక, భావయుక్త, ఆధ్యాత్మిక విలువల్ని పెంచుతుంది. ఇట్ టచెస్ ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ స్పిరిచువల్లీ. కావున ఈ యోగాను సైన్స్ కూడా ఒప్పుకుంది. యోగా కూడా సైన్సే. యోగులు మాత్రమే చేస్తారనే భావన తొలగిపోయి ప్రతి ఒక్కరూ అభ్యసించే కళగా మరియు ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే వరప్రదాయినిగా సుపరిచితమైనది. యోగాభ్యాసం ఎవరైనా చేయవచ్చు. విద్యార్థి దశ నుంచి జీవితకాలం వరకు చేయవచ్చు. ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాయామం చేయండి. మనసు ఉన్నంత వరకు ధ్యానం చేయండి. శరీరం ఉన్నంత వరకు శ్రమ చేయండి.
జీవితాన్ని ఆనందంగా ఆటలాగా పాటలాగా కొనసాగించండి. ఇప్పుడు మీకు అందరికీ యోగా చేసే ముందు సూచనలు చెప్తాను. అందరూ చక్కగా వినండి. మొదటిది, యోగా చేసే ముందు కాలకృత్యాలు తీర్చుకోవాలి. ముఖ ప్రక్షాళన చేసుకోవాలి. ఒక మంచి తివాచి కానీ జంపకాన కానీ వేసి దాని మీద శుభ్రమైన వస్త్రం వేసి చేసుకోవాలి. చక్కటి గాలి వెలుతురు ఉండి నిశ్శబ్దంగా ఉండే ప్రదేశంలో సాధన చేసుకోవాలి. దుస్తులు శుభ్రంగా ఉండి తేలికగా వదులుగా ఉన్నవి వేసుకోవాలి. సరి అయిన అవగాహన లేకుండా సాధన చేయవద్దు. మీకు సరిపోయే వాటిని సూచనల ప్రకారం అనుసరించండి. ఎప్పుడు నాసికా రంధ్రాల నుండి శ్వాసించాలి. సాధనకు ముందు ఏమి తాగడం తినడం చేయరాదు. పొట్ట ఖాళీగా ఉంచుకోవాలి. సాధన మీకు సరిపోయే వాటిని సూచనల ప్రకారం చేయాలి. సాధనానుభవం అనుభూతి ఉండి చక్కగా నేర్పగల గురువు వద్ద యోగాసనాలను నేర్చుకోవాలి. సాధన అలసట వచ్చేంత వరకు కొనసాగించవద్దు. అలసిపోయినట్లు అనిపిస్తే అమృతాసనం, శవాసనం ద్వారా కొంతసేపు విశ్రాంతి పొంది తర్వాత కొనసాగించుకోవచ్చు. ఓర్పుతో నెమ్మదిగా ఆసనాలు చేయండి. పోటీ పడే తత్వానికి స్వస్తి పలకండి. ఈ విధంగా మరి యోగా అనగానే అందరూ ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు ఇవన్నీ ఉంటాయి. కానీ చాలామంది ఆసనాలే అనుకొని చాలా భయపడి ఆ ఆసనాలు మేము వేయలేము అని చెప్పేసి చాలామంది తప్పుకుంటుంటారు. యోగా అనేది చాలా అన్నిటితో మిళితమైనటువంటిది. అవి అష్టాంగ యోగాలో మనం చెప్పుకుంటాం. ఇప్పుడు యోగా ఏ విధంగా చేయాలనే దాని మీద మనం ప్రిపేర్ అయి ఉన్నాము. అందరికీ నమస్కారం.